అమర్, రాథోడ్, పార్థసారథి ముగ్గురు కూడా ఒక రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వైట్ బోర్డ్ ముందు పెట్టుకొని కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టి ఉంటారు. అప్పుడే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని మనోహరి చెంబ కిటికీ దగ్గరికి వచ్చి చాటుగా మొత్తం వింటూ గమనిస్తూ ఉంటారు. మొట్టమొదటిగా పార్థసారథి అరుంధతి గారిని యాక్సిడెంట్ చేసి చంపింది లారీ డ్రైవర్ బాబ్జీ అని చెప్తూ ఉంటే ఆ సంఘటన మనకి చూపిస్తూ ఉంటారు. బాబ్జీకి సుపారీ ఇచ్చింది ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ అని చెప్తూ ఉంటే ఆ ముగ్గురిని కూడా మనకి చూపిస్తూ ఉంటారు. అప్పుడే అమర్ ఒక్కసారి పెన్నివ్వు అని బోర్డు మీద రణవీర్ అని పేరు చెప్పి రాస్తూ ఉంటాడు. దాంతో మనోహరి నోరు తెరుచుకొని మరి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. ఆ తర్వాత రణవీర్ రాసి ఆరో మార్క్ పెట్టి రణవీర్ వైఫ్ అని అమర్ రాస్తూ ఉంటాడు. రణవీర్ వైఫ్ వీళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి. వీళ్ళ మీద నాకు చాలా డౌట్గా ఉంది అని అమర్ చెప్తూ ఉంటాడు. నీకు ముందే మాట ఇచ్చినట్లు అసలు హంతకుడిని పట్టుకొని నీ ముందు నిలబెడతాను అమర్ వారం రోజుల్లో అని మరోసారి పార్థసారథి చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే మనోహరి అదంతా వింటూ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. నువ్వేంటి నన్ను పట్టుకునేది? నేను ఇప్పటి వరకు ఎన్నిసార్లు తప్పించుకున్నాను, ఈసారి కూడా తప్పించుకుంటాను అని అనుకుంటూ ఉంటుంది.